ఈ మల్లీశ్వరక్కుంది. నా ప్రాణాలున్నంత వరకు ఎవరు నిన్నేమీ చేయలేరు. వదినా, ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి తీసుకువెళ్దాం. నువ్వేనా చెప్పు. నేను హాస్పిటల్కి రాను. నందిని మీద చేయి చేసుకొని పెద్ద తప్పు చేశాను స్వామి. నన్ను క్షమించు. నా బిడ్డకి నా చేత్తోనే హాని చేశాను. తప్పు చేశాను. విజయ్, విజయ్, ఏంట్రా ఇది? చెయ్యి కాలేదు కదరా. ఇది నాకు పడాల్సిన శిక్ష అమ్మా. ఏంటి విజయ్ ఇదంతా? నందినికేమైనైతే నేను బ్రతకలేనమ్మా. నన్ను తండ్రిని చేసినందుకు నేను ఇలా మాట్లాడడం లేదమ్మా. నన్ను ప్రేమించడం కోసం, నన్ను పెళ్లి చేసుకోవడం కోసం నందిని చాలా తప్పులు చేసింది. ఆ రోజు తన మీద నాకెప్పుడు ప్రేమ కలగలేదు. కానీ నేను చనిపోయినని తెలిసాక, తను నా గురించి పడిన తాపత్రయం తెలిసాక నందిని అంటే ఇష్టం, ప్రేమ పెంచుకున్నానమ్మా. కానీ తనిలా మారుతుందని నేను అనుకోలేదమ్మా. నా మీద పిచ్చి ప్రేమే ఇప్పుడు పగగా మారిందమ్మా. నందినికేం కాదమ్మా. నిన్నింత బాధ పెట్టినా తన మీద ఎంత ప్రేమ పెంచుకున్నావురా. ఏం కాదులేరా, అంతా దేవుడు చూసుకుంటాడు. స్వామి, నా బిడ్డకేం కాకూడదు. వాడికి నా ఆయుష్ ఇస్తాను. నా బిడ్డ క్షేమంగా ఉండాలి. విజయ్, పద.
నాకు తెలిసి నందిని కడుపు కుండలా ఫట్టుమని పగిలిపోయుంటుంది. లోపల బిడ్డెలా బతుకుతుంది? నందినికి కడుపు కోత తప్పదు. పాపం తల్లయ్య అదృష్టం చేజారిపోయింది. వీడికి తండ్రయ్యే అదృష్టం లేదు. బ్యాడ్ లక్. ఓసే అత్తయ్య, నీకు నాన్నమ్మ అనిపించుకునే యోగ్యత లేదు. ఇక నందిని విజయులు జీవితంలో మళ్లీ కలుసుకునే అవకాశమూ లేదు. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్. ఎస్, మా నందినికి ఎలా ఉంది? డాక్టర్ చూస్తున్నారు. ప్రస్తుతానికైతే కండిషన్ క్రిటికల్ గానే ఉంది. అంటే కడుపులో బిడ్డ చనిపోయిందా? నాకు తెలియదు మేడం. నీకో తెలీదా? ఏయ్, నీ నోట్లోంచి ఒక్క మంచి మాట కూడా రాదా? అత్తయ్యా, నా ఉద్దేశం. చీ నోర్మై. ఇప్పుడే కదా హాస్పిటల్కి వచ్చావు. బాగవుతుంది కదా అని అడగవలసింది పోయి చచ్చిపోతుందా అని అడుగుతావా? దరిద్రపుదానా, నీది నోరు కాదే, చెత్తకుండి. అయ్యో అత్తయ్య, నేనేం తప్పు చేసేనని నా మీద కోపడుతున్నారు? ఇంట్లో నువ్వు అడుగుపెట్టినప్పటి నుంచి ఈ క్షణం వరకు మాకు మనశ్శాంతి లేదు. మా కుటుంబం నాశనం చేయడానికి వచ్చావు. నా కోడలికి ఏమైనా అయినా, పుట్టబోయే నా మనవడికి ఏదైనా హాని జరిగినా నీ ముక్కు చెవులు కోసేస్తాను. ఎవరైనా సుఖంగా ఉంటే నీ కళ్ళు చూడలేవు, కళ్ళలో నిప్పులు పోసుకుంటావు. నీకు సుఖపడే యోగం లేదు, పక్క వాళ్ళని సుఖపడినివ్వు. ఛీ, ఎందుకే నీకు జన్మ? అసలు ఎవరి కోసం బ్రతుకుతున్నావు నువ్వు? దరిద్రపుదానా. అమ్మా ప్లీజ్, ఏంటి నువ్వు కూడా? దీని కుళ్ళుబోతనం అంతా తెలిసినా నోరు మూసుకుని కూర్చోవలసి వస్తోంది. మన ఇంట్లో ఉన్న దరిద్రాలన్నిటికీ కారణం ఇదిగో ఈ దెయ్యమే. వదినా, మీరు కాసేపు బయటికి వెళ్ళండి. అలాగే మరిది గారు, ఇంకాసేపు ఇక్కడే ఉంటే అత్తయ్య ఆగ్రహానికి ఆహుతైపోతాను. ఏం ట్విస్ట్ ఇచ్చావు భయ్యా? రోడ్డు మీద విజయ్ని రెచ్చగొట్టింది నువ్వు, గొడవ మొదలు పెట్టింది నువ్వు, విజయ్ తల పగలగొట్టింది కూడా నువ్వే. కానీ చివర్లో నందిని కడుపులో పెరుగుతున్న బిడ్డ నా బిడ్డ అని అనుమానిస్తున్నాడని కలరిచ్చావు చూడు, అది భయ్యా హైలైట్. ఆ కలర్ ఎఫెక్ట్ ఇంకా సేపట్లో నందిని మీద ఎంత సైడ్ ఎఫెక్ట్ ఇచ్చుంటుందో కాసేపు వెయిట్ చేస్తే నీకే తెలుస్తుంది. మల్లీశ్వరి చెప్పు. రుద్ర, నీ కలరింగ్ నందిని కడుపులో బిడ్డకి చావు తెచ్చింది. మల్లీశ్వరి, అనుమానించే భర్తని ఏ భార్య సహించదు, అస్సలు క్షమించదు. తన భార్యకేదో రిలేషన్ ఉందనే అనుమానంతో ఆవేశపడే మగాడు క్షమించరాని తప్పులు చేస్తాడు. ఓరి నీ పోలీస్ బుద్ధి పాడుగాను, ఏం చెప్పావు? నీ కొటేషన్ లాగానే విజయ్ ఫ్రస్ట్రేషన్ తో క్షమించరాని తప్పు చేశాడు. ఏం చేశాడు? మల్లీశ్వరి, అనుమానించే భర్తని ఏ భార్య సహించదు, అస్సలు క్షమించదు. తన భార్యకేదో రిలేషన్ ఉందనే అనుమానంతో ఆవేశపడే మగాడు క్షమించరాని తప్పులు చేస్తాడు. ఓరి నీ పోలీస్ బుద్ధి పాడుగాను, ఏం చెప్పావు? నీ కొటేషన్ లాగానే విజయ్ ఫ్రస్ట్రేషన్ తో
క్షమించరాని తప్పు చేశాడు. ఏం చేశాడు? హాస్పిటల్ నుంచి రాగానే నువ్వు ఫోన్ చేసి గొడవ పెట్టావా? విజయ్ కోపంతో నందినిని లాక్కొట్టాడు. అది వెళ్ళి బోర్లా పడింది. కడుపులో బిడ్డ కెవ్వుమంది. కట్ చేస్తే ఐసీయూలో ఉంది. కడుపులో బిడ్డ పోయాడా లేదా? అది శవం గట్టలా మారడానికి రెడీగా ఉంది రుద్రా. 24 గంటల్లో డాక్టర్లు కూడా ఏమీ చెప్పలేదన్నమాట. ఒకవేళ బిడ్డకేమైనా అయితే విజయ్ని నందిని స్వయంగా చంపేస్తుంది. కాళికాదేవిగా మారి కత్తితో నరికేస్తుంది మల్లీశ్వరి. ఒకవేళ కడుపులో ఉండేది గట్టి పిండమే అయి బతికినా విజయ్ని మాత్రం జీవితంలో నందిని క్షమించదు. కొత్తగా ఇప్పుడు క్షమించడం ఏంటి? ఆల్రెడీ చచ్చాడు అంటుందిగా. చచ్చాడని ఫోటోకి దండ వేసినంత మాత్రాన కళ్ళు ముందున్న మొగుణ్ణి ఏ ఆడదైనా ఎలా మర్చిపోతుంది? ఈ విజయ్ని చొక్కా పట్టుకుని తోసినా, కారం తినిపించినా అవన్నీ నందినికి విజయ్ మీదుండే పిచ్చి ప్రేమకు నిదర్శనాలు రుద్రా. ఇదేమి ఈక్వేషను? అవును, వాణ్ణి ఎంత టార్చర్ పెడితే అంత ప్రేమ నందినికి విజయ్ మీద ఉన్నట్టు. అర్థం కాలేదు మల్లీశ్వరి. ఆడదంతే బాబు, అది అర్థం కాని పెద్ద జవాబు. ఫైనల్ గా నువ్వు చెప్పొచ్చేదేంటి? నందినికి ఎంత కోపం ఉన్నా రేపు బిడ్డ పుడితే క్షమించి వదిలేసి నా మొగుడు నా సొంతం అంటుంది. సొంతం కావడానికి వాడంటూ బతికుండాలిగా. ఇప్పుడు పాయింట్కొచ్చావు. ఈ గొడవలతో విజయ్ మెంటల్ కండిషన్ వరస్ట్ గా తయారై వాడు పిచ్చోడవుతాడు. ఈ ఊపులోనే వాడి లెక్క తేల్చేయాలి. నాకు నందిని కావాలి మల్లేశ్వరి. ఈరోజు కాదు, రేపు కాదు. దానికోసం 100 ఏళ్లైనా వెయిట్ చేస్తాను. నేను చావడానికి ఒక్క క్షణం ముందైనా దాని మెళ్ళో తాలి కట్టి భర్తగా చస్తాను. అది నా కల మల్లీశ్వరి. కడుపుతో ఉన్న ఆడదాన్ని ప్రేమించి దాని బిడ్డకి కూడా తండ్రినవుతానని పెళ్లికి రెడీ అయ్యావు అంటే నీ ప్రేమ ఎంత గొప్పదో నాకిప్పుడు అర్థమవుతుంది రుద్రా. నీ పగ కోసం నా ప్రేమని కొద్ది రోజులు పక్కన పెట్టాను. నీ పగ తీరిన తర్వాత నందిని నాకు దక్కాలి. ఈక్వేషన్ కుదరాలి మల్లీశ్వరి. అది మర్చిపోకు. అలాగే రుద్రా. ఒకవేళ డాక్టర్లు బతికించే ప్రయత్నాలు చేస్తే ఎలాగైనా నువ్వు చంపేయి. అవకాశం వస్తే మాత్రం వదల్ను. నందినికి విజయ్ మీద విరక్తి కలిగించాలి. ఇప్పుడు బిడ్డ పోతే దానికి ఈక్వేషన్ బ్యాలెన్స్ తప్పుతుంది. అప్పుడు నేను బ్యాలెన్స్ చేస్తాను. నీ ఈక్వేషన్ బాగుంది రుద్రా. గుడ్ న్యూస్ తో కాల్ చేస్తా. బాయ్ రుద్రా. భయ్యా, ఈ సిచ్యువేషన్లో మళ్ళీ నువ్వు బుకే పట్టుకొని హాస్పిటల్కి వెళ్తే ఎలా ఉంటుంది? మొగుడు శరీరం అనే రిఫ్రిజిరేటర్లో మెదడనే భాగం, వేడెక్కకుండా కాపాడే కంప్రెషర్ భార్య. ఇప్పుడు వాడికి భార్య సపోర్ట్ లేదు, బ్యాలెన్స్ తప్పాడు. ఇలాంటప్పుడే మనం వెళ్ళి బ్యాలెన్స్ చేయాలి. అప్పుడు వాడి ఈక్వేషన్ బ్యాలెన్స్ తప్పుతుంది.
అన్నయ్య, ఇప్పుడు ఎలా ఉందమ్మా? డాక్టర్లు ఇంకా ఏమీ చెప్పలేదన్నయ్య. బిడ్డకేమీ ప్రమాదం లేదు కదా? స్కానింగ్లు ఎక్స్రేలు అంటున్నారు. ఏం చెప్తారోనని భయంగా ఉంది. నందినికి ఏమీ కాదు, నువ్వు భయపడకు. విజయ్, ఏంటి ఇలా అయిపోయావు? ఏ సమస్య వచ్చిందని ఇలా డిస్టర్బ్ అయిపోతున్నావు? నువ్వు అరకు నుండి ఇక్కడి సమస్యతోనే వచ్చావు. ఇంకా సమస్య పరిష్కారం కాలేదు. తప్పు ఒప్పు చేసేసావు. దాన్ని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత నీదే కదా. మావయ్య, మన ఇంటిని సరిదిద్దుకోవాల్సిన మనమే డిస్టర్బ్ అయిపోయి ఒక సమస్యను ఇంకో సమస్యను తెచ్చిపెట్టుకుంటావా? నువ్వు ఆ ఇంటికి పెద్ద దిక్కురా. మా అందరికి వారసుని ఇస్తున్నావు. పుట్టబోయే బిడ్డ కోసం మేమందరం ఎన్ని కళ్ళ కంటున్నామో తెలుసా? రేయ్, ఏంటిది? తలదించుకోకు. నువ్వే తప్పు చేసుండవని మా అందరికీ తెలుసు. నన్ను క్షమించండి మావయ్య. నా బిడ్డని నేనే చంపుకునేంత దుర్మార్గుణ్ణి కాదు మావయ్య. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, హరిశ్చంద్ర ప్రసాద్ ఫ్యామిలీ మొత్తం కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ సీన్ కోసమే కదా ఇన్ని రోజులు వెయిట్ చేసింది. ఈ కన్నీళ్ల కిక్కుని చూస్తూ నాలో నేను కర్పూర వీణలా కరిగిపోవాలనుంది. వచ్చారా బాబాయ్? మీరింకా రాలేదేంటా అని తెలీదేమో అనుకుంటున్నాను. చాలా ఘోరం జరిగిపోయింది బాబాయ్. అసలు ఎలా జరిగిందంటే బాబాయ్, నువ్వేం చెప్పక్కర్లేదమ్మా. ఒకరి కోసం అవసరమైతే మా ప్రాణాలు పోసేవాళ్ళవే గాని తీసేవాళ్ళ మాత్రం కాదమ్మా. క్షమించరాని తప్పులు ఒకటి కాదు, 100 చేసిన ప్రాణభిక్ష పెట్టి వదిలేసే పెద్ద మనసున్న కుటుంబం మాది. మా విజయ్ గురించి నాకు బాగా తెలుసు. వాడికి ప్రేమించడం తప్ప కోపగించుకోవడం తెలీదు. వాడు బాధపడ్డం తప్ప ఇంకొకరిని బాధపెట్టడం అస్సలు తెలీదు. ఏం జరిగిందో ఎలా జరిగిందో నాకు బాగా తెలుసమ్మా. నువ్వేం చెప్పక్కర్లేదు. అలాగే బాబాయ్. నమస్తే డాక్టర్. నమస్తే. తల్లి బిడ్డ ఎలా ఉన్నారు?